సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. బలహీన వర్గానికి చెందిన బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి బీజేపీ అకారణంగా తొలగించిందని అన్నారు. బలహీన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ని అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించినారు. కిషన్ రెడ్డి గారు ముందు మీరు రాజీనామా చేసి మీ మంత్రి పదవిని అరవింద్ గారికో, లక్ష్మణ్ గారికో, లేకపోతే ఈటల రాజేందర్ గారికో, ఆర్ కృష్ణయ్య గారికో, ఎందుకంటే బండి సంజయ్ గారు మంత్రులు కాబట్టి వాళ్ళకి ఇచ్చి అప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి నువ్వు అవకాశం తీసుకో. మీరు ఫెడరలిస్టిక్ పార్టీ, బీసీలో కూడా ABCDE ఉన్నాయి. ఊరికేనే ఒక జ్ఞానం లేని లెక్క మాట్లాడితే ఏం చెప్తాము? బీసీలకే సీఎం పదవి అని ప్రకటించిన బీజేపీ కనీసం శాసనసభాపక్ష నేతను కూడా ఇవ్వలేదని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. బలహీన వర్గానికి చెందిన బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి బీజేపీ అకారణంగా తొలగించిందని అన్నారు. బలహీన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ని అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించినారు. కిషన్ రెడ్డి గారు ముందు మీరు రాజీనామా చేసి మీ మంత్రి పదవిని అరవింద్ గారికో, లక్ష్మణ్ గారికో, లేకపోతే ఈటల రాజేందర్ గారికో, ఆర్ కృష్ణయ్య గారికో, ఎందుకంటే బండి సంజయ్ గారు మంత్రులు కాబట్టి వాళ్ళకి ఇచ్చి అప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి నువ్వు అవకాశం తీసుకో. మీరు ఫెడరలిస్టిక్ పార్టీ, బీసీలో కూడా ABCDE ఉన్నాయి. ఊరికేనే ఒక జ్ఞానం లేని లెక్క మాట్లాడితే ఏం చెప్తాము?